అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మమత, మెడిటేషన్ ట్రైనర్ని. ఈరోజు వీడియోలో మనం మెడిటేషన్ ఏ విధంగా చేయాలో, మెడిటేషన్ చేసే పద్ధతి గురించి తెలుసుకుందాము. మనం ఫస్ట్ కూర్చోవడం ఎలా అంటే, మనము కింద అయినా కూర్చోవచ్చు. కింద కూర్చోవడం అంటే మనం మామూలుగా కింద కూర్చొని భోజనం చేసామనుకోండి, ఎలా చేస్తాము? కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకొని కూర్చుంటాము. అలాగే వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోవాలి. చైర్లో కూర్చోవాలనుకునే వాళ్ళు, కింద కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది, పెద్దవాళ్ళు అయితే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, వాళ్ళు చైర్లో కూర్చోవాలనుకుంటారు. సో చైర్లో కూర్చున్నప్పుడు ఏంటి అంటే, మనం పాదం పైన పాదం ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎలా వేసుకున్నా పర్లేదు, బట్ పాదం పైన పాదం క్రాస్గా వేసుకోవాలి. వేళ్ళల్లో వేళ్ళు ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి, కళ్ళు మూసేసుకోవాలి. అలాగే బెడ్ పైన కూడా కూర్చోవచ్చు, సోఫాలో కూడా కూర్చోవచ్చు. ఈవెన్ మీరు కాళ్ళు చాపుకోవాలనుకున్నా కూడా కాళ్ళు చాపుకోవచ్చు. బట్ కాళ్ళు చాపుకుంటే ఏంటి అంటే, ఇలా మనం ఎగ్జాంపుల్ ఇలా చాపామనుకోండి, సో కాలు పైన కాలు ఇలా పాదం పైన పాదం ఇలా వేసుకుంటాం కదా, సో అలా వేసుకొని కూర్చోవచ్చు. చాపుకోవాలి, నొప్పులు వస్తున్నాయి అని ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా కూడా కూర్చోవచ్చు. సో ఇంకా ఏంటంటే, అట్లా వెన్నెముక అలా నిటారుగా పెట్టాలి అనేది కూడా ఏమీ లేదు, హాయిగా కూర్చోవచ్చు. గోడకు ఆనుకొని కానీ, కుర్చీలో ఆనుకొని కానీ కూడా చేసుకోవచ్చు. వెన్నపూస నిటారుగా ఉండాలి అనే నియమం ఈ మెడిటేషన్లో ఏమీ ఉండదు. ఎందుకనంటే ఇది మనము శరీరంతో చేసేది కాదు, మనసుకు సంబంధించి మనం చేస్తున్నాం కాబట్టి, శ్వాసను గమనించడం కాబట్టి హఠయోగాలు లాంటివి కష్టతరంగా ఏమీ అవసరం లేదు. మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం అంతసేపు మెడిటేషన్ చేయడానికి ఉంటుంది. అంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము వెన్నెముక నిటారుగా పెట్టి ఇలా కూర్చున్నాం అనుకోండి, కాసేపటికి పెయిన్ వచ్చేస్తుంది వెనకాల. పెయిన్ రాగానే మన కాన్సన్ట్రేషన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, శ్వాస మీద ధ్యాస పెట్టలేము మనం. సో అందుకోసమని మన బాడీని చాలా రిలాక్స్డ్గా, ఫ్లెక్సిబుల్గా ఉంచుకొని మనము మెడిటేషన్ చేయొచ్చు. సో మనం ఇలా కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు రెండు మూసుకొని, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. ఎలా శ్వాస లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది, జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయడమే. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలను కట్ చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ కాసేపు మీరు శ్వాసను గమనించగానే మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుంది, అది సహజమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆలోచనలను కట్ చేయాలి. మనం అక్కడ గమనించాలి, ఆలోచన వచ్చింది, మనసు పనిచేస్తుంది అని చెప్పి మనం గమనించి మళ్ళీ మనము శ్వాస దగ్గరికి వచ్చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే మనకు మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గడము, ధ్యానం కుదరడం అనేది జరుగుతుంది. Thank you so much.